లోని జల్గావ్ జిల్లాలో జరిగిన రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 12కు చేరుకుంది. ఈ ప్రమాదంలో గాయపడిన 10 మందిని పచారో రూరల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సాయంత్రం పరండా రైల్వే స్టేషన్ సమీపంలో కర్ణాటక ఎక్స్ప్రెస్ ట్రైన్ వేగంగా వచ్చి పలువురు ప్రయాణికులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 12 మంది చనిపోగా మరో 10 మందికి గాయాలయ్యాయి. అయితే ప్రమాదానికి ముందు లక్నో నుంచి ముంబైకి వెళుతున్న పుష్పక్ ఎక్స్ప్రెస్ లో ట్రైన్ లో మంటలు చెలరేగాయన్న వదంతులు వ్యాపించాయి. దీంతో అందులోని ప్రయాణికులు భయంతో చైన్ లాగడంతో మహేజీ పార్దాడే స్టేషన్ల మధ్య రైలు ఆగిపోయింది. ఆందోళనతో ట్రైన్ నుంచి దిగిన ప్రయాణికులు పట్టాలు దాటుతుండగా మరో ట్రాక్ పై వేగంగా వచ్చిన కర్ణాటక ఎక్స్ప్రెస్ వారిని ఢీకొట్టింది.